సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ కిట్స్కు సంబంధించి మన లీప్ యాప్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయించడం ఎలాగో చూద్దాము. ఇంతకు మునుపు ఈ స్టూడెంట్స్ కిట్స్కు సంబంధించి బయోమెట్రిక్ అనేది మనం దానికి సంబంధించిన యాప్లో మనం అప్లోడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే యాప్ని ఇవ్వడం జరిగింది. ఈ యాప్ను మనం కనుక ఓపెన్ చేస్తే లీప్ యాప్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థుల కిట్స్కు సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం లీప్ యాప్లో ఓపెన్ చేస్తే సరిపోతుంది. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్తో ఈ లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. అంటే యూజర్ నేమ్గా మన యూడైస్ కోడ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇందులో లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ అవుతాం. ఇక్కడ మనం గవర్నరెన్స్ పై క్లిక్ చేయాలి. సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు మొదటి ఆప్షనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనకు ఇక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే ఈ యాప్ పనిచేయాలంటే, ఆ అప్లికేషన్ పనిచేయాలంటే మన సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్కి సంబంధించిన ఈ అప్లికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒకవేళ మన ఫోన్లో లేదనుకోండి, గవర్నరెన్స్ పై క్లిక్ చేసి సమగ్ర శిక్షపై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే అప్లికేషన్ కనిపిస్తుంది. ఇలా క్లిక్ చేస్తే మనకు దిస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్, ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అని వస్తుంది. అంటే మనం లీప్ యాప్లో ఈ ఆప్షన్ కనబడినా మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్కి సంబంధించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్స్కి సంబంధించి డీటెయిల్స్ లేదా అథెంటికేషన్ ఇవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఉండాలి. అందుకని ఇక్కడ ఈ డౌన్లోడ్ అప్లికేషన్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే ఒక అప్లికేషన్ ఇస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలో పై క్లిక్ చేయాలి. వైల్ యూజింగ్ ద యాప్ పై క్లిక్ చేయాలి. వైల్ యూజింగ్ ద యాప్ ఇక్కడ యాక్సెప్టెన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం యూజర్ నేము, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే మనం బ్యాక్ వెళ్ళి ఈ లీప్ యాప్లో కనుక ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఈ విధంగా యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్యాగ్స్, బెల్ట్స్, డిక్షనరీస్, నోట్బుక్స్, స్పోర్ట్స్, యూనిఫామ్స్ ఈ విధంగా ఇండెంట్ ఎంత పెట్టినారు అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డెలివర్ అనేది మనం గమనించినట్లయితే డెలివర్డ్ 0 అని ఉంది. మనకు ఎంఈఓ ఆఫీస్ వాళ్ళు ఈ మెటీరియల్ ఇచ్చినప్పటికీ ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్లు ఇంకా వాళ్ళ లాగిన్లో అప్లోడ్ చేయలేదు, అప్డేట్ చేయలేదు. కాబట్టి మనకు ఇండెంట్ 249 పెట్టారనుకోండి, బ్యాగ్స్ డెలివర్డ్ 0 అని చూపిస్తుంది. అందుకే ఇక్కడ బ్యాలెన్స్ కూడా 249 చూపిస్తుంది. ఈ విధంగా డెలివర్డ్లో 0 కనుక ఉంటే మనం అథెంటికేషన్ వేయలేము. ఇక్కడ డెలివర్డ్లో కూడా 249 సమ్ నంబర్ చూపిస్తే మాత్రమే మనం అథెంటికేషన్ వేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఇండెంట్ ఎంత పెట్టినామో డెలివర్డ్ దగ్గర కూడా మనకు నంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనం అథెంటికేషన్ వేయాల్సి ఉంది. ఒకవేళ డెలివర్డ్లో ఏదో ఒక నంబర్ వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ మాడ్యూల్ పై క్లిక్ చేయాలి. ఈ మాడ్యూల్ పై క్లిక్ చేసిన తర్వాత వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, ఒకసారి మనం ఈ రిసీవ్డ్ మెటీరియల్ను వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ రైట్ కార్నర్లో స్కూల్ అయితే స్కూలు, కాలేజ్ అయితే కాలేజ్. ఇక్కడ మనది కాలేజ్ అనుకోండి, ఈ విధంగా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ స్కూల్ అయితే స్కూల్ వైపు సర్కిల్ ఉండాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇది కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు జరిగేది 2025-26 కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూపెట్టాలి. ఇక్కడ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, మనం తీసుకున్న మెటీరియల్ను రిసీవ్ చేసుకున్న మెటీరియల్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
నో కాంపోనెంట్ అవైలబుల్ అని ఉంది. అంటే మనకు ఎటువంటి మెటీరియల్ ఇచ్చినట్లు ఎంఈఓ ఆఫీస్ వాళ్ళు ఆ డీటెయిల్స్ని ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే మనం అథెంటికేషన్ వేయలేము. ఇది అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మనం అథెంటికేషన్ ఇవ్వాలి. ఇలా ఇక్కడ రిసీవ్డ్ మెటీరియల్ వెరిఫై చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్లోకి మనం డిస్ట్రిబ్యూట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాసెస్ ఫస్ట్ క్లాసు దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ 0 బ్యాలెన్స్ 29 ఇలా చూపిస్తూ ఉంటుంది. అన్ని మన స్కూల్లోని అన్ని క్లాసులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక క్లాస్ ఏదైనా ఎంపిక చేసుకున్నాం అనుకోండి, ఆ క్లాస్ పై ఇలా క్లిక్ చేయాలి. క్లాస్ పైన క్లిక్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లని ఇక్కడ కనిపిస్తాయి. ఒక విద్యార్థి పేరు పైన మళ్ళీ అతని యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలంటే ఆ విద్యార్థికి సంబంధించిన ఆ బాక్స్ పైన మనం ఇలా క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి ఏమేమి మనం ఇన్సెంటివ్స్ ఇచ్చినామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పైన సెలెక్ట్ పై క్లిక్ చేసి బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ మనం ఎవరి దగ్గర అయితే వేయించాలనుకున్నామో వాళ్ళని ఇక్కడ ఆప్ చేసుకోవాలి. చైల్డ్ ఆధారా, ఫాదర్ ఆధారా, మదర్ ఆధారా అని. వీళ్ళు చైల్డ్ ఆధారాన్ని ఆప్ చేసుకున్నాం అనుకోండి, మనం చైల్డ్ ఆధార్ని ఆప్ చేసుకుంటాం. అప్పుడు చైల్డ్ దగ్గర బయోమెట్రిక్ వేయించాలి. ఒకవేళ ఇక్కడ ఫాదర్ ఆధారాన్ని ఇస్తే ఫాదర్ అథెంటికేషన్ ఇప్పించాలి. మా గార్డియన్ ఆధార్ ఆప్షన్ తీసుకుంటే మదర్ కానీ గార్డియన్ కానీ అక్కడ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం చైల్డ్ ఆధార్ పైన కొట్టాం. ఇది రాకపోతే ఫాదర్ రాకపోతే మదర్ ఆధార్ ఏ విధంగా తీసుకోవాలి. మ్యాక్సిమం చైల్డ్ ఆధార్ తీసుకోవడానికే ట్రై చేయాలి. ఎందుకంటే విద్యార్థి మన దగ్గరే ఉంటాడు కాబట్టి అథెంటికేషన్ తొందరగా పూర్తవుతుంది. ఈ విధంగా చైల్డ్ ఆధార్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసినామో వాటికన్నిటికీ ఈ విధంగా టిక్ మార్క్స్ ఇవ్వాలి. ఈ విధంగా బ్లూ కలర్లో మారిపోతుంది ఈ బాక్సెస్ అన్ని. మీరు ఏమేమైతే ఇచ్చినారో వాటన్నిటిని ఆప్ చేసుకొని మనం ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ పై క్లిక్ చేయాలి. ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ పై క్లిక్ చేసినప్పుడు దెర్ ఆర్ నో ఐటమ్స్ అవైలబుల్ విత్ బ్యాలెన్స్ క్వాంటిటీ అని ఉంది. అంటే ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ అయిన మెటీరియల్ ఈ ఎంఈఓ ఆఫీసర్ అప్డేట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ పైన క్లిక్ చేసి మనం విద్యార్థి దగ్గర బయోమెట్రిక్ వేపిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ క్యాప్చర్ చేయాలంటే ఇంతకు మునుపు మనం మంత్రా డివైజులు కానీ లేదా సెక్యూజన్ డివైజులు కానీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మంత్రా డివైజెస్ పాత మంత్రా డివైజెస్ కావచ్చు, సెక్యూజన్ డివైజెస్ కావచ్చు, ఏ అథెంటికేషన్ డివైజ్ అయినా పని చేయడం లేదు. వాటిని డిస్క్వాలిఫై చేసినారు ఈ ఆధార్ అథెంటికేషన్ వాళ్ళు. కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రా MFS 110 L1 ఫింగర్ ప్రింట్ అనే ఇటువంటి డివైజెస్ని ఇప్పుడు వాడవలసి ఉంది. పాత డివైజెస్ ఏవి మన దగ్గర పనికిరావు, వాటికి మనం రీఛార్జ్ చేస్తున్నా అవి వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి డివైజెస్లో L1 సిరీస్ డివైజెస్లను మనం కొనుక్కొని వాటిని మనం యూజ్ చేయాల్సి ఉంది. అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి ఇటువంటి డివైజెస్, లేదా బయట షాపులో కూడా దొరకచ్చు. మనకు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా L1 సిరీస్ ఉన్నటువంటి మంత్రా డివైజెస్ కావచ్చు, అదేవిధంగా సెక్యూజన్ కూడా మనకు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ L1 డివైజెస్ అన్ని కంపెనీలు తయారు చేస్తున్నారు. సో ఆ L1 డివైజెస్ మనం తెప్పించుకొని వాటిని మాత్రమే ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత మనం వాటికి బయోమెట్రిక్ డివైజ్ యూజ్ చేసేదైతే ఈ విధంగా RD సర్వీసెస్ MFS 110 RD సర్వీసెస్ అనే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకొని మాత్రమే మనం బయోమెట్రిక్ యూజ్ చేయొచ్చు.